ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుడిగా జేఏసీలో అంత చిన్న వయసులో అంత యాక్టివ్గా ఉండి బీఆర్ఎస్ వైపు ఎందుకు వెళ్ళలేదు, కాంగ్రెస్ వైపు ఎందుకు వచ్చారు? ఎందుకంటే స్టూడెంట్ జేఏసీలో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ వైపు వెళ్ళిన వాళ్ళు మంత్రులు అయ్యారు, పెద్ద పెద్ద మంత్రులు కాకపోయినా కనీసం ఒక మంచి లీడర్లు అయ్యారు. బీఆర్ఎస్ లో బాగానే ఉన్నారు కదా అధికార ప్రతినిధి. వాస్తవానికి అయితే అంటే కవిత గారు నన్ను బీఆర్ఎస్ వైపు తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం చేసిండ్రు. ఎందుకంటే ఆమె అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం అనేది ఒక మూమెంట్ చేసింది. దానికి నేను మిగతా దళిత సంఘాలన్నీ కూడా కోఆపరేట్ చేసిన ఆ క్రమంలో దయాకర్ కూడా మనతో ఉంటే బాగుంటుంది కదా అని ఒక ఒపీనియన్ అనుకున్నది. కేసీఆర్ గారి దగ్గర పెట్టింది కూడా నాకు చెప్పి పెట్టింది. వాస్తవానికి నేను ఇప్పుడు ఏదో రిజెక్ట్ చేసినట్టు చెప్పొద్దు, కానీ మీరు ప్రయత్నం చేయండి. కానీ నాకు బిల్ పెట్టే టైంలో ఆ 17 days నేను ఢిల్లీలో ఉండడం, కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ గారు, ఇటు సుష్మా స్వరాజ్ గారు, ఇదంతా సీన్ చూసిన తర్వాత తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పడ్డ శ్రమంతా కూడా చూసిన. పర్టికులర్గా సోనియా గాంధీ గారి పర్సువేషన్ త్రూ సుష్మా స్వరాజ్ గారితో వింటుంటాం మేము చాలా విచిత్రంగా. అపోజిషన్ లీడర్ తను ఈ బిల్ పెట్టడానికి. అందుకని మేము ఎప్పుడు ముగ్గురు అమ్మలని ఎందుకు అంటామంటే సోనియా గాంధీ గారికి నిశ్చితంగా కాదు, స్పష్టంగా ఆమెకు తెలంగాణను చెయ్యాలి, నష్టపోయినా ఏం లేదు.